మీరు అట్లండి మోడీగా ఉంటాను నేను. మీకు నాతో బెనిఫిట్ అవుతుంది కానీ 1% కష్టం ఉండదు. మీరు ఏ టైంలో వచ్చినా మీ పని చేసి పెడతా. అన్నం చూస్తాం इधर वेचर में ना बा कुछ ना दूर में ले चले पना वेचर बना के क्या నమస్తే చెప్పు జగన్. ఉన్నాను క్యాంపసింగ్ వార్డులో 8-9 తర్వాత రా మాట్లాడు. फोटो कटिंग తొందరగా ఫోటోలు ముగించేస్తే प्रोग्राम ఫోటోలు ఇవన్నీ బేకారు. ఈరోజు ప్రచారంలో 21 వార్డుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 21వ వార్డు ప్రజలు ఆదరణ చూసి నేను చాలా ముగ్గునైపోయినాను. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి జగనన్న గెలుపు ముఖ్యమంత్రి అవ్వడం మళ్ళీ ఖాయమని నిర్ధారణకు వచ్చేసినాం మేము. ఎందుకంటే ఈ ప్రకారంగా ఈ వార్డులో ఎంత ఆదరణ ఉందంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. ఇంకా మేము అడగకముందే మేము ఫ్యాన్ గుర్తుకు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పడం జరుగుతుంది. అది చూసి నేను ఒక క్యాండిడేట్గా నాకు నిజంగా చాలా సంతోషమైంది. నేను 21 వార్డు ప్రజలకు అందరికీ నేను చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని సంక్షేమం అందాలంటే ఒక జగనన్నతోనే సాధ్యం. జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు
జె శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపాలని, ఫ్యాన్ గుర్తుకు మీరందరూ మూకుంబడిగా అంటే ఒక్క ఓటు పక్కకు పోకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇప్పుడే చెప్పినారు ప్రజలు. నేను పోయి ఓటు అడుగుతా ఉంటే వస్తూ ఉండేది ఎండాకాలము, ఫ్యాన్ ఉంటేనే మేము చల్లగా ఉంటాం, లేకపోతే మేము చాలా కష్టపడతామని. అది విని నాకు చాలా నవ్వు వచ్చింది. మీరందరూ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకున్నది ఏమంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేసి నా గెలుపుకు మీరందరూ కారణం కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్!